నెమ్మదిగా నెమ్మదితో పడుకొని ప్రభా ఏసే ప్రశాంతత నిద్రపోయి ప్రభా ఉదయ కాలంలో లేచి మీ నామమును కీర్తించి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ఏసేటి సంపూర్ణమైన ఘనతనిచ్చిన దేవా ఇటు ధన్యతనిచ్చిన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఏసయ్యా మీ కృపకే స్తోత్రం, మీ కనికరముకే స్తోత్రాలయ్యా. మీ దయ మాపై కుమ్మరించిన దేవా మీకు స్తోత్రాలు. మీ కరుణ వాత్సల్యతలతో మమ్మల్ని నింపిన దేవా మీకు స్తోత్రాలు. మీ కృప నిరంతరం మా ఎడల సమృద్ధిగా ఉంచినందుకే స్తోత్రం స్తోత్రునైనా. మీరు ఇచ్చిన ఆరోగ్యంకే స్తోత్రం నాయన, మీరు ఇచ్చిన ఆరోగ్యంకే స్తోత్రం, మీరు ఇచ్చిన నెమ్మదికే స్తోత్రం. సజీవుల లెక్కలో ఉంచిన దేవా మీరు ఇచ్చిన నూతన దినముకై స్తోత్రాలు. మీరు ఇచ్చిన దీర్ఘాయుగా స్తోత్రం నాయన, సుఖజీవంతో గడిపి సంవత్సరములను అనుభవింపజేయించినందుకే స్తోత్రం 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 నాయన. వేసే మేము తినే ఆహారాన్ని దీవిస్తున్నందుకే స్తోత్రాలయ్యా. మేము త్రాగే పానమును దీవిస్తున్నందుకే స్తోత్రాలు. మా మధ్య నుండి రోగములను తొలగిస్తున్నందుకే స్తోత్రం నాయన. యేసయ్యా మీరు పొందిన దెబ్బల వలన మాకు ఇస్తున్న స్వస్థతకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ప్రతినిత్యము ప్రభా మీరు మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రాలు. పరలోకపు స్వస్థతను అనుభవింపజేయించినందుకే స్తోత్రం స్తోత్రం. పరలోకపు మహిమను ధరింపజేసినందుకే స్తోత్రాలయ్యా. పరలోకపు విశ్వాసతను మా ఎడల కనపరచుచున్నందుకే స్తోత్రాలయ్యా. యేసయ్యా మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యములుగా స్తోత్రాలు, అద్భుత కార్యములుగా స్తోత్రాలు. మీ పరిశుద్ధ బాహువును బట్టి మీకు స్తోత్రం, మీ దక్షిణ హస్తమును బట్టి మీకు స్తోత్రాలు. నైనా నైనా మీ కృపలో మమ్మలను బలపరుస్తూ మాకు విజయం కలుగు చేయి దిశగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఈ అపాయం మా దరి చేరకుండా ప్రభు మీ రెక్కల నీడలో మాకు ఆశ్రయమును మా కోటగాను మేము నమ్ముకున్న మా గొప్ప దేవునిగా ఉన్నందుకే స్తోత్రం స్తోత్రం నాయన. వేటకాని ఊరి నుండి మీరు మమ్మల్ని తప్పిస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా. నాశనకరమైన తెగులు రాకుండా మీరు మమ్మల్ని విడిపిస్తున్నందుకే స్తోత్రాలు. మీ రెక్కలతో మమ్మల్ని కప్పుతున్నందుకే స్తోత్రం. మీ రెక్కల క్రింద మాకు ఆశ్రయముగాను మా కోట మా కొండగా మేము నమ్ముకున్న మా గొప్ప దేవునిగా ఉన్నందుకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య సంఘ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ కృపలో బలపరచుచున్న దేవా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. యేసయ్య మీకు వందనాలు. పాపారావు గారు కుమారం గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మార్తమ్మ గారిని బట్టి మీకు వందనాలు. రాజు గారిని బట్టి మీకు స్తోత్రం. బేబమ్మని బట్టి మీకు స్తోత్రం. యేసయ్య నైనా వారి ముగ్గురు బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్య శాంతిని బట్టి మీకు స్తోత్రం. అశ్వత్తిని బట్టి మీకు వందనాలు. యేసయ్య సింహాచలంకి స్తోత్రం. వాణిని బట్టి మీకు స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు. చైతన్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రవళికాన్ని బట్టి మీకు స్తోత్రం. వెంకయ్య గారిని బట్టి మీకు స్తోత్రం. వారి కుమార్తె కుటుంబం బట్టి మీకు స్తోత్రం నాయన. యేసయ్య మన సంతానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆర్మల్ నాగేశ్వరరావు గారిని బట్టి మీకు స్తోత్రం నాయన. మరిం గారిని బట్టి మీకు వందనాలు. ఎస్ఐ విజయన్ బట్టి మీకు స్తోత్రం. అనుషాన్ని బట్టి మీకు స్తోత్రం. నైనా అక్షయాన్ని బట్టి మీకు స్తోత్రం. నైనా ఎస్ఐ కావ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. యశ్వంతుని బట్టి మీకు స్తోత్రం. నైనా శివమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఎస్ఐ నతానియలను బట్టి మీకు స్తోత్రం. అనుషాన్ని బట్టి వందనాలు. ఏసయా నైనా సింధుని బట్టి మీ నిస్సీని బట్టి మీకు స్తోత్రం. హిందుని బట్టి మీకు స్తోత్రం. ఏసయా రోస్ బాబుని బట్టి మీకు స్తోత్రం. పూజితాన్ని బట్టి మీకు స్తోత్రం. గౌతమిని బట్టి మీకు స్తోత్రం. నాగమణిని బట్టి నాగరాజు గారిని బట్టి మీకు స్తోత్రం. యశ్వంతుగా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన విజయ్ కుమార్ బట్టి మీకు స్తోత్రం. నాయన సుఖవేణిని బట్టి మీకు స్తోత్రం. యోగుని బట్టి మీకు వందనాలు ప్రభా. యేసయ్య నాయన నూతకి మరింపు గాని బట్టి మీకు స్తోత్రం. నాయన యేసయ్య నాయన కోటేశ్వర గారిని బట్టి మీకు స్తోత్రం. వారికి ముగ్గురు కుమారులు కోడండ్రని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాగమణిము గారిని బట్టి మీకు స్తోత్రం. యేసయ్య సుందరరావు గారిని బట్టి మీకు స్తోత్రం. శ్రావ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. రాజేష్ని బట్టి మీకు స్తోత్రం స్తోత్రం. నాయన నాగమణిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్య సత్యప్రకాష్ని బట్టి మీకు స్తోత్రం. మౌనికాన్ని బట్టి మీకు స్తోత్రం. నాయన యేసయ్య మీకు వందనాలు. నా రాజా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దాని గారి బట్టి మీకు స్తోత్రం. నాయన యోజన గారిని బట్టి మీకు స్తోత్రం స్తోత్రం. రాజలక్ష్మిని బట్టి మీకు స్తోత్రం. రాజేష్ని బట్టి మీకు స్తోత్రం. పచ్చల నాగేశ్వరరావు గారిని బట్టి మీకు స్తోత్రం. నేను సారమ్మ గారిని బట్టి మీకు స్తోత్రం. వారి కుమారులు కోడండ్రు మన సంతానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జేమ్స్ గారిని బట్టి మీకు స్తోత్రం. నాయన ఏసి ఆర్మల్ సరళ గారిని బట్టి మీకు స్తోత్రం. నాయన వారి ముగ్గురు బిడ్డలను బట్టి మీకు స్తోత్రం. నాయన అశోకుని బట్టి మీకు స్తోత్రం. మధుని బట్టి మీకు స్తోత్రం. నాయన షిన్నుని బట్టి మీకు స్తోత్రం. నాయన నియమాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. విజయ్ గారిని బట్టి మీకు స్తోత్రం. అనూహ్యాన్ని బట్టి మీకు స్తోత్రం.
ఏసై సంజయ్ కుమార్ బట్టి మీకు స్తోత్రం, హర్షిని బట్టి మీకు స్తోత్రం. ఏసయా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అల్పనాన్ని బట్టి మీకు స్తోత్రం, తన భర్తను బట్టి మీకు స్తోత్రం, ముగ్గురు కుమార్తెలను బట్టి మీకు స్తోత్రాలు, వినయగాన్ని బట్టి మీకు స్తోత్రం, శిరీషాన్ని బట్టి మీకు స్తోత్రం. ఏసయా మీకు వందనాలు, విజయాన్ని బట్టి మీకు స్తోత్రం, రాంబాబు గారిని బట్టి మీకు స్తోత్రం, లక్కీని బట్టి మీకు స్తోత్రం, ప్రసాద్ గారిని బట్టి మీకు స్తోత్రం. ఏసయ్య శారదమ్మ గారిని బట్టి మీకు స్తోత్రం, కిరణ్ బుజ్జీని బట్టి మీకు స్తోత్రాలు. ఏసే పద్మమ్మ గారిని బట్టి మీకు స్తోత్రం, నేను ప్రకాష్ గారిని బట్టి మీకు స్తోత్రం, థామస్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏసయ్య మీకు వందనాలు. చేసే రేఖమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు, ప్రసాద్ గారిని బట్టి మీకు స్తోత్రం, నాయన సౌమ్యాన్ని బట్టి మీకు స్తోత్రం, రిశ్వంతుని బట్టి మీకు స్తోత్రం. ఏసయ్య మీ కృపకే స్తోత్రాలు, స్తోత్రాలు. యశోద గారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారి ఇద్దరు కుమార్తెలను బట్టి మీకు స్తోత్రం, జ్యోతి గారి సంవత్సరాలను బట్టి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. శివయ్యను బట్టి మీకు స్తోత్రం, లక్ష్మిని బట్టి మీకు స్తోత్రం. ఏసయ్య సుసన్నను బట్టి మీకు స్తోత్రం నాయన. శోభన్ గారిని బట్టి మీకు స్తోత్రం, కావేరమ్మను బట్టి మీకు స్తోత్రం. ఏసయ్య నాయన జోబాబుని బట్టి మీకు స్తోత్రం, గాయత్రిని బట్టి మీకు స్తోత్రం నాయన. ఏసై సుహిత్ రాజుని బట్టి మీకు స్తోత్రం నాయన. చిన్న బిడ్డను బట్టి మీకు స్తోత్రం. ఏసై జయమణం గారిని బట్టి మీకు స్తోత్రం, జాగృతిని బట్టి మీకు స్తోత్రం, సాల్మన్ రాజు గారిని బట్టి మీకు స్తోత్రం, కళ్యాణ్ గారిని బట్టి మీకు స్తోత్రం నాయన. ఏసై మీకు వందనాలు. ఏసై పూరి అన్నిని బట్టి మీకు స్తోత్రం, శిరీషాన్ని బట్టి మీకు స్తోత్రం, ఎబ్బేజుని బట్టి మీకు స్తోత్రం. ఏసయ మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ పూరి నాయన రవి గారిని బట్టి మీకు స్తోత్రం నాయన. ఏసయ నాయన బేబీ రాయడమని బట్టి మీకు స్తోత్రం, సింధూరు బట్టి మీకు స్తోత్రం, ఋతికాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏసే మాధవ్ గారిని బట్టి మీకు స్తోత్రం నాయన. నాయన దినేష్ బట్టి మీకు స్తోత్రం, బిందు భారతీయుని బట్టి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కిరణ్ గారిని బట్టి మీకు స్తోత్రం, నాయన రాజలక్ష్మిని బట్టి మీకు స్తోత్రం నాయన. ఏసయ్య నాయనా, నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఏసే విజయలక్ష్మి పండితుని బట్టి మీకు స్తోత్రం, అనిత్యని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన అనిల్ గారిని బట్టి మీకు స్తోత్రం, ఏసయ మీకు వందనాలు. సుజాతమ్మని బట్టి మీకు స్తోత్రం, ఏసయ మీకు స్తోత్రం నాయన. అఖిల్ని బట్టి మీకు స్తోత్రం, అనుషుని బట్టి మీకు స్తోత్రం, ఏసయ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రవీణ్ గారిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అర్చనముని బట్టి మీకు స్తోత్రం, ఏసై సాత్వికుని బట్టి మీకు స్తోత్రం, కార్తీకుని బట్టి మీకు స్తోత్రం. ఏసై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నాయన ఆరుమల సురేష్ని బట్టి మీకు స్తోత్రం, శ్రావణిని బట్టి మీకు స్తోత్రం నాయన. కౌశికుని బట్టి మీకు వందనాలు, రోహన్ బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. సుమతిని బట్టి మీకు స్తోత్రం, ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రం. ఏసై కార్తీకుని బట్టి మీకు స్తోత్రం, లక్కీని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఏడు కొండలు బట్టి మీకు స్తోత్రం, రక్త కుమారుని బట్టి మీకు స్తోత్రం నైనా. నైనా నైనా మీ కృపకే స్తోత్రం నాయన. ప్రశాంత్ వరుణ్ని బట్టి మీకు స్తోత్రాలు, ఏసయ మీకు వందనాలు ప్రభా. నాయన రాజేంద్ర గారిని బట్టి మీకు స్తోత్రం, వారి బిడ్డలను బట్టి మీకు స్తోత్రం, వారి కుమారుని బట్టి మీకు స్తోత్రం, కుమార్తెలను బట్టి మీకు స్తోత్రం. ఏసయ నాయన కుటుంబీకులందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. ఏసయ సంఘాలలో సేవకులను బట్టి మీకు స్తోత్రం, సేవకులను బట్టి మీకు స్తోత్రం, వారి సంఘాలను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. ఏసయ మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబం ఏసై మీ నామములు ఆశీర్వాదకరంగా ఉంచుచున్నందుకు స్తోత్రాలు. మీ కృపలో రక్షించినందుకు స్తోత్రం, బలపరుచుచున్నందుకు స్తోత్రం, భద్రపరుస్తున్నందుకు స్తోత్రం. పరలోకపు మహిమ ఐశ్వర్యంలో నుండి బిడలకున్న ప్రతి అవసరతలు ఏసు నామములు తీర్చుచున్నందుకు స్తోత్రం నాయన. ప్రతి అవసరత పరలోకపు మహిమ ఐశ్వర్యంలో నుండి తీర్చుచున్నందుకు స్తోత్రాలు, స్తోత్రం నాయన. ఏసయా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. రాజా మీకు వందనాలు. ఆర్థిక వనరులు సమకూర్చుచున్నందుకు స్తోత్రాలు ప్రభా. నాయన ఏసయ్య నాయన ఆర్థిక వనరుల చేత బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక వనరులు సమకూర్చబడును గాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక, కొరతలు పూడ్చబడును గాక, కొదువులు తీర్చబడును గాక. వేసే ప్రతి కుటుంబంలో సమృద్ధి ఉండును గాక, సంతోషం ఉండును గాక, సమాధానం ఉండును గాక, ఆనందం ఉండును గాక, నెమ్మది ఉండును గాక, మేలులతో తృప్తిపరచబడుదురు గాక. ఏసయ్యా మీ కృపను బట్టి మీకు స్థితిని చెల్లిస్తున్నామయ్యా. మీ కృపక స్తోత్రం, మీ కృపక స్తోత్రం, మీ సన్నిధిక స్తోత్రులైన ప్రతి బిడపై మీ దైవిక శక్తి ఆవరింపబడును గాక, దైవిక శక్తి కమ్ముకొని ఉండును గాక. ఏసై దైవిక ప్రసన్నత ప్రతి ఒక్కరిపైన నిలచి ఉండును గాక. మీ మహిమ మేఘం ప్రతి ఒక్కరిని కమ్ముకొనును గాక. మీకు స్తోత్రాలు ప్రభా. బలహీనులైన బిడ్డలు బలపరచబడుదురు గాక. ఏసయ్య
తలనొప్పి నుంచి విడుదల ఉండును గాక యేసునాథ మీకు స్తోత్రం నైనా. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండును గాక మీకు స్తోత్రాలు ప్రభా. నైనా నడుము నొప్పి చేత బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత ఉండును గాక, స్వస్థత ఉండును గాక. యేసునామములో నడుము నొప్పి నుంచి విడుదల కలుగును గాక. మీరు పొందిన దెబ్బల వలన స్వస్థత ఉండును గాక మీకు స్తోత్రం. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల కలుగును గాక యేసయ్య. మీరు పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగును గాక. యేసయ్య మీకు వందనాలు. థైరాయిడ్ ప్రాబ్లం చేత బాధపడుతున్న బిడ్డలకు ప్రభు యేసునామములో థైరాయిడ్ కంట్రోల్లో ఉండును గాక మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. జలుబు దగ్గుల చేత బాధపడుతున్నకు విడుదల ఉండును గాక యేసునామములో. స్వస్థత ఉండును గాక, స్వస్థత ఉండును గాక, స్వస్థత ఉండును గాక. రక్తలేమి చేత బాధపడుతున్న బిడ్డలకు రక్త పుష్టి ఉండును గాక మీకు స్తోత్రం నైనా. యేసు చంటి బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. పసి బిడ్డల ప్రాణముల చుట్టూ మీ కాపుదల ఉండును గాక మీకు స్తోత్రం. బాలింతలకు మంచి ఆరోగ్యం ఉండును గాక. మీ అగ్ని కంచివేయండి ప్రభు బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక మీకు స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్యా. నైనా సంతానలేమి చేత బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యం ఉండును గాక, సంతాన భాగ్యం ఉండును గాక యేసయ్యా. నైనా ప్రతి విధమైన దోషము కొట్టివేయబడును గాక, దోషం కొట్టివేయబడును గాక. యేసే దోషము కొట్టివేయబడును గాక. యేసు నామములో లోపములు సవరించబడును గాక. యేసే గర్భములు తెరవబడును గాక, తెరవబడును గాక. యేసయ్య బిడల పట్ల మీ కార్యములు జరుగును గాక, కార్యములు జరుగును గాక. కార్యములు సఫలం చేయి దేవునికే మేము స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీకు వందనాలు. యేసయ్య మీకు వందనాలు. గర్భిణీ స్త్రీలు సుఖమైన కాన్పుండును గాక యేసయ్య. నేనా గర్భముల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక, రక్త పుష్టి ఉండును గాక. యేసయ్య మీ కృప కలుగును గాక. ఆశీర్వాదకరమైన బిడ్డలు నేన బిడ్డలకు అనుగ్రహించబడుదురు గాక. బిడ్డల యొక్క మనోభిష్టము నెరవేరును గాక, నెరవేరు. ఎస్ రక్తమే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బిడ్డల మనోభిష్టం నెరవేరును గాక మీకు స్తోత్రం నైనా. ఏసయ్యనైనా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు ప్రభ ఏసే బిడ్డలు మీ చంకని ఎత్తి పెట్టుకొనబడి నడిపించబడుదురుగాక మీకు స్తోత్రం, స్తోత్రం నైనా. ఏసయ్య మీకు వందనాలు. యవనస్తులైన బిడ్డలకు మీ కాపుదల భద్రత ఉండునుగాక. యేసురాజా మీకు స్తోత్రాలు. నేను ఎటు తొట్టులక ప్రభా నీ వైపు చూచుచు మీలో సాగిపోనట్లుగా సహాయం చే బిడ్డలందరూ రక్షించబడుదురుగాక మీకు స్తోత్రునైనా. చిన్నపిల్లల ఆటపాటలలో క్షేమం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక. మీ కృప కాపుదల బిడ్డలు నడిపించబడుదురు గాక మీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు. నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగ భాగ్యం ఉండును గాక మీకు స్తోత్రాలయ్యా. యేస మంచి మంచి ఉద్యోగం బిడ్డలకు సొంత మగును గాక. యేసునామములో ఆశీర్వాదకరమైన ఉద్యోగము బిడ్డలకు వచ్చును గాక మీకు స్తోత్ర. మార్గములు తెరవబడును గాక యేసునామములో. ఆటంకములు లయమైపోను గాక యేసునామములో ప్రభా. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకు ఉద్యోగం వచ్చును గాక, ఉద్యోగం వచ్చును గాక, ఉద్యోగం వచ్చును గాక మీకు స్తోత్రం నైనా. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభ. ప్రతి నిత్యము ప్రభ పని చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ కాపుదల భద్రత ఉండును గాక. నైనా టాపిక్ పని చేసిన బిడ్డలకు మంచి ఆరోగ్యం ఉండును గాక మీకు స్తోత్రాలు. యేసు వారు చేయించిన పనంతట్లో ఆశీర్వాదం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక, నెమ్మది కలుగును గాక. యేసయ్య మీ కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాము. వ్యాపారాలు చేయించిన బిడ్డల వ్యాపారాలలో ఆశీర్వాదం ఉండును గాక, ఆశీర్వాదం ఉండును గాక, ఆశీర్వాదం ఉండును గాక. ప్రతి విధమైన ఆటంకములు యేసు నామములో లయమైపోవును గాక, లయమైపోవును గాక. యేసు నామములో మార్గములు తెరవబడును గాక, నూతనమైన మార్గములు తెరవబడును గాక, నూతనమైన మార్గములు తెరవబడును గాక. నూతనమైన ప్రాజెక్టులు బిడల చేతికి అప్పగింపబడును గాక మీకు స్తోత్రం, స్తోత్రునైనా. ఉద్యోగాలు చేయించిన బిడల ఉద్యోగాలలో క్షేమం ఉండును గాక, క్షేమం ఉండును గాక, ఆరోగ్యం ఉండును గాక, ఆశీర్వాదం ఉండును గాక, నెమ్మదిని అనుభవించుదురు గాక. ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు నేను ప్రమోషన్ వచ్చును గాక, ప్రమోషన్ వచ్చును గాక మీకు స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య నైనా మీ కృపకై స్తోత్రాలు, స్తోత్రాలు నైనా. యేసయ్య నైనా మీ కృపలో బలపరుచుచున్న దేవా మీకు స్తోత్రాలు నైనా. యేసయ్య కరోనా బారి నుంచి ప్రభా సురేష్ గారిని, మనోజ్ గారిని మీరు తప్పించినందుకు స్తోత్రం నైనా. వెంకన్న గారికి కూడా మంచి ఆరోగ్యం, మంచి రిపోర్ట్ వచ్చును గాక. యేసయ్య బిడలకు ప్రభ సంపూర్ణ స్వస్థత వచ్చును గాక, సంపూర్ణ స్వస్థత వచ్చును గాక మీకు స్తోత్రం నైనా. దామోదర్ గారికి మంచి ఆరోగ్యం ఉండును గాక. యేసయ్య ఆ బిడ్డ కాలులో ఉన్న గాయము మాన్పబడును గాక, మాన్పబడును గాక. మీరు పొందిన దెబ్బల వలన బిడకు స్వస్థత కలుగును గాక. యేసయ్య స్వస్థత ఉండును గాక, స్వస్థత ఉండును గాక, స్వస్థత ఉండును గాక. త్వరగా
నేను డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళటానికి ప్రభా యేసు సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత బిడ్డ అనుభవించును గాక. మీకు స్తోత్రం స్తోత్రం నైనా. యేసయ్యనైనా అభినయ్కి వివాహం జరగటానికి కావలసిన సాటి అయిన సహాయం, ఆశీర్వాదకరమైన బిడ్డ ఆయన వారి గృహమునకు వచ్చును గాక. ప్రభు సాటి అయిన సహాయం ఆ బిడ్డకు వచ్చును గాక. మీకు స్తోత్రం నైనా. యేసు ఆ బిడ్డ చేయించిన ఉద్యోగం అంతట్లో ఆశీర్వాదం ఉండును గాక, ఆశీర్వాదం ఉండును గాక. యేసయ్యా మీ కృపకే స్తోత్రం నాయన. ఉద్యోగంలో నెమ్మది కలుగును గాక. బిడ్డ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చును గాక, ప్రమోషన్ వచ్చును గాక, ప్రమోషన్ వచ్చును గాక. మీకు స్తోత్రం. యేసు రాజా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన నాయన ఆ బిడ్డకి సొంత గృహం, ఆ బిడ్డకి సొంత మగును గాక, ఆశీర్వాదకరమైన నూతన గృహం ఆ బిడ్డ సొంత మగును గాక. మీకు స్తోత్రాలు. గృహాలు లేని వారికి నేను ఆశీర్వాదకరమైన నూతన గృహాలు సొంత మగును గాక, సొంత మగును గాక. యేసయ్యా మీ కృపకై స్తోత్రం 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 నైనా. యేసు రాజా మీకు వందనాలు వందనాలు ప్రభా. నైనా సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందును గాక, క్షేమాభివృద్ధి నందును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. యేసు నామములో నేను సంఘములకు నూతన ఆత్మలు నడిపించబడును గాక, నూతన ఆత్మలు రక్షించబడుదురు గాక, నూతన ఆత్మలు నీ వాక్యపు వెలుగులోనికి నడిపించబడుదురు గాక, సంఘమునకు నడిపించబడుదురు గాక, నూతన ఆత్మలు సంఘమునకు నడిపించబడుదురు గాక. యేసయ్య మందిరం పట్టుజాలని జనము చేత ప్రజల చేత యేసయ్య ఇప్పుడు ఉన్న జనసంఖ్య కంటే 1000 రెట్లుగా అనేక మంది ప్రజలు మీ సన్నిధిలో చేరి మీ నామము ఘనపరచుదురు గాక. మీకు స్తోత్రం నైనా. యేసయ్య నైనా ఎవరు కూడా నైనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కాపాడుతున్నందుకు స్తోత్రం, భద్రపరుస్తున్నందుకు స్తోత్రం. యేసు నామములో ఈ వైరస్ ప్రభావం నశించిపోవును గాక, నశించిపోవును గాక. యేసు నామములో ఈ వైరస్ ప్రభావం నశించిపోవును గాక, నశించిపోవును గాక. యేసు నామములో మాయమైపోవును గాక. యేసయ్యా నైనా దేశము, రాష్ట్రాలు ప్రపంచము స్వస్థపరచబడును గాక, స్వస్థపరచబడును గాక. యేసయ్యా మీకు స్తోత్రం నైనా. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. దేశ ప్రజలు రక్షించబడుదురు గాక. యేసే దేశ ప్రజలు నీ వైపుకు ఆకర్షించబడుదురు గాక. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. నిజమైన దేవుడవు నీవేనని ప్రతి బిడ్డ గుర్తెరుగుదురు గాక. మీకు స్తోత్రం. దేశ ప్రజలు రక్షించబడుదురు గాక. మీకు స్తోత్రం నాయన. యేసు రాజు అధికారులు మార్చబడుదురు గాక, పాలకులు మార్చబడుదురు గాక. యేసయ్యా నాయన ప్రతి ఒక్కరు మిమ్మల్ని గురించి ఎరుగుదురు గాక. మీకు స్తోత్రం స్తోత్రం నాయన. గొప్ప దేవా మీకు వందనాలు 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 యేసయ్య. ఆధ్యాత్మికంగా ప్రభు మా సంఘ బిడ్డలందరూ కూడా యేసయ్య బలపరచబడినట్లుగా మీ కృప సహాయం చేయును గాక. మీకు స్తోత్రం నైనా. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారమై ప్రభ అన్ని విషయములలో ప్రతి బిడ్డ వర్ధిల్లును గాక. మీకు స్తోత్రం స్తోత్రం నైనా. ఉన్నతమైన వాటిని బిడ్డలు అనుభవించుదురు గాక. మీకు స్తోత్రం నైనా. ఊహించని వాటిని బిడ్డలు అనుభవించుదురు గాక, లెక్కకు అందని వాటిని బిడ్డలు అనుభవించుదురు గాక. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీ కృపలో ప్రతి బిడ బలపరచబడినట్లుగా మీ సన్నిధి సహాయము నిత్యము తోడుగా నడిపించును గాక. మీకు స్తోత్రం స్తోత్రం నైనా. యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ నామములో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్న ప్రతి బిడ యేసు నామములో ఆశీర్వాదకరంగా ఉండును గాక. ప్రతి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ప్రభ ఆశీర్వదించబడిన బిడ్డలుగా ప్రభ నైనా గృహములలో నిలచిందురు గాక. మీకు స్తోత్రం నైనా. మీ కృప నిరంతర బిడ్డలను ఏలుబడి చేయను గాక. మీకు స్తోత్రం యేసయ్యా. మీ కృపలో బలపరచండి అయ్యా, బలపరచండి అయ్యా, భద్రపరిచే దేవా మీకు స్తోత్రం స్తోత్రం. మీ సన్నిధితో ప్రతి బిడ్డ నింపబడును గాక. మీకు స్తోత్రాలు. మీ దైవిక శక్తి ప్రతి బిడ్డను కమ్ముకొనును గాక. మీకు స్తోత్రునైనా. యేసయ్యను ప్రార్థించమని కోరిన ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చబడును గాక. బలహీనతలు లయమైపోవును గాక. యేసయ్య మీ సాక్షులుగా నిలవబెట్టబడుదురు గాక. మీకు స్తోత్రం స్తోత్రునైనా. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము నాయన దీర్ఘాయువుని ఇస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నేటి దినము బిడ్డలు చేసిన పనులన్నిటిలో అనుకూలత ఉండును గాక, అనుకూలత ఉండును గాక. మీ కృపకై స్తోత్రాలు. మీ దైవిక శక్తిని, దైవిక బలము, దైవిక ఆత్మచేత నింపి అభిషేకించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఉదయకాల సమయంలో కొన్ని విషయాల కొరకాయి నేను ప్రార్థన చేస్తాను, స్తోత్రం చెల్లిస్తాను. దయచేసి మీరందరూ కూడా కొద్ది నిమిషాలు వ్యక్తిగతంగా మీ ఇంట్లో దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది నిమిషాలు. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. కుటుంబం కొరకు
యేసయ్యా హల్లెలూయా. స్తోత్రం ఎవరి కుటుంబం స్తోత్రం కొరకై వారు స్తోత్రం వందనాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు దయచేసిన ఈ భాగ్యం కొరకై దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 రమారమి 4-5 నెలలు కరువు దేశంలో. యేసయ్యా స్తుతి స్తుతి బజార్కి వెళ్తే ఏమి దొరకని పరిస్థితి, మెడిసిన్ కూడా స్తోత్రం దొరకని పరిస్థితి, స్తోత్రం స్తోత్రం ఆహారం స్తోత్రం దొరకని పరిస్థితి. స్తోత్రం ఓ ప్రజలు స్తోత్రం కష్టాలు యేసయ్యా పడుతున్నారు. యేసయ్యా ఇంతకు ముందున్నంత కంఫర్ట్ బయట లేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి స్తోత్రం ఆయనే స్తోత్రం కాపాడుతూ స్తోత్రం నడిపిస్తూ స్తోత్రం ఆదరిస్తున్నందులకై అందరం కూడా ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఏది తక్కువ కాకుండా కాపాడుతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఏది ఆగక కొనసాగించబడుతున్నందుకు, పిల్లల చదువు కానీ లేక అన్ని విషయాల్లో ఓ దేవుడు కృప చూపుతున్నందుకు, దానికి కాకుండా దేవుడు ధైర్యాన్ని, శక్తిని, విశ్వాసాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకు తెలిసినటువంటి వారు ఎవరైనా మన కుటుంబాలలో ఈ కరోనా వైరస్ బారిన పడి ఉంటే కనుక వారిని విడిపించమని, విడుదల కలుగునుగా కానీ కొద్ది నిమిషాలు మనం ఈ సమయంలో వారి పేర్లు ఎత్తి వారి కొరకాయ మనం చెబుదాం. యేసు నామములో కరోనా వైరస్, కరోనా అయినా పీడితులు ఎవరైనా ఉంటే యేసు నామములో ప్రభువా తండ్రి వారికి విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగాక. పాజిటివ్ రిపోర్ట్ నుండి నెగిటివ్ రిపోర్ట్ గా మారునుగాక. కరోనా వ్యాధి యొక్క సిమ్టమ్స్ యేసు నామములో బిడ్డల శరీరములలో నుండి పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. పూర్ణ స్వస్థత, పూర్ణ విడుదల, పూర్ణ ఆరోగ్యం యేసు నామములో కలుగునుగాక. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప విడుదల, అద్భుత విడుదల యేసు నామములో అద్భుత విడుదల కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. కరోనా వైరస్ ను గుర్చిన భయం, ఆందోళన యేసు నామములో పోవునుగాక. ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా అద్భుతం చేసినందుకు స్తోత్రం, ఆశ్చర్య కార్యాలు చేసినందుకు స్తోత్రం, కృప చూపినందుకు స్తోత్రం. కరోనా వైరస్ బలము విరిగిపోయినందుకు స్తోత్రం. యేసు నామములో దాని బలము విరిగిపోవునుగాక. యేసయ్యా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమీ లేకుండా నైనా స్వామి తండ్రి మీకు స్తోత్రాలు. పరిస్థితులన్నీ యథాస్థితిగా మారునుగాక. యథాస్థితిలోనికి ఆఫీసులు వచ్చునుగాక, యథాస్థితిలోనికి బ్యాంకులు వచ్చునుగాక, యథాస్థితిలోనికి పట్టణాలు వచ్చునుగాక, యథాస్థితిలోనికి యేసు నామములో గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు స్వామి వచ్చునుగాక. స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప విడుదల ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విడుదల ఉండునుగాక. దైవిక విడుదల ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచిదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదిగో ఈ కొండ పోయి నడి సముద్రములో పడమని ఇదిగో నువ్వు చెబితే అది పోయి పడిద్దని ప్రియులారా లేఖనములో చెప్పబడిన మాటను నమ్మి ఇదిగో పొంది ఉన్నామని విశ్వాసముంచి మనము దేవుని సన్నిధానములో ప్రియులారా పలకవలసిన వారమై ఉన్నాం గనుక అందుకు మార్కు సువార్త 11వ అధ్యాయం ప్రియులారా మనకి ఒక అర్థంలాగా కనబడతా ఉంది. కనుక మనం అందరం కూడా యేసయ్యా మీకు స్తోత్రాలు అయ్యా, మీ అందరి విశ్వాసంతో అయ్యా మీరు శక్తిమంతుడమైన దేవుడవని అయ్యా నేను అన్నిటినీ కలుగజేసిన వాడని యేసయ్యా అన్నిటికీ ఆధారభూతుడవని అయ్యా నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా ప్రభువా మీకు వందనాలు. ఎవరు బలహీనులు అనారోగ్యతలో బాధపడుతున్నటువంటి వారు ఎవరు కూడా ఉండకుండా పూర్ణారోగ్యం నందుదురుగాక.
ఏసునాములు ఏసునాములు ఏసునాములో యేసయ్యా భయము, ఆందోళన, కలవరము, నిద్ర పట్టలేని స్థితి ఏసునామములో గర్జిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. దేవా మీకు స్తోత్రాలు. నూతన కార్యాలు చేసినందుకు వందనాలు. మహిమ పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా ఆ స్తోత్రం. చిన్నపాటి బ్రేక్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. అందరికి యేసయ్య నామములో వందనాలు. దేవుని కృప కొరకై దేవుని స్తుతిస్తున్నాను. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక బిడ్డ కొరకు. ఆ పిల్ల పేరు ఏంటంటే బుజ్జి అని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు కలగాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఆమె పేరు కమర్జహానా, కమర్జహాన్ అని శారదమ్మ కోడలు. చూసే ఉంటారు, ఒకసారి మందిరానికి కూడా వచ్చింది. ముస్లిం ఫ్యామిలీలో నుండి పెళ్లి చేసుకుందామే కొడుక్కి. కమర్జహాన్ దేవుడు అద్భుత రీతిలో పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. కన్ఫర్మ్ అయిందంట. నిన్న ఫోన్ చేసి సంతోషిస్తూ, అన్నయ్య ప్రేయర్ చేసిన వాళ్ళందరికి వందనాలు చెప్పండి, గ్రూప్ లో ఉన్న విశ్వాసులందరికి వందనాలు చెప్పండి మా పక్షంగా అని వారు తెలియజేయటం జరిగింది. అందుకొరకు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన ద్వారా దేవుడు అనేక కార్యాలు అనేక మందికి దేవుడు చేస్తున్నాడు. కనుక మనం ప్రార్థన అనేటువంటి దానిని ఏదో ఏడ్చి ప్రార్థన చేసే ఆ విధానంగా ఉండకూడదు. ఏడ్చి గగ్గోలు పెట్టి, ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు ఏడుపు రావచ్చు, కానీ ప్రార్థన అనగానే ఏడుపు అనేటువంటి, నేను ప్రార్థనలో చాలా సార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రార్థన అనగానే ఒకలాగా ఏడవటం, ఏదైనా అంశం రాగానే ఏడవటం అలా కాదు. అదేంటంటే అవిశ్వాసానికి సూచన అన్నమాట. కనుక దేవుని యందలి విశ్వాసంతో, బహుధైర్యంతో మనం ప్రార్థన చేస్తున్నవన్నీ కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో వారి కొరకాయ దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ప్రత్యేకంగా కుటుంబం గురించే మాట్లాడదాం అనుకున్నా కానీ కొద్దిగా ఈ ప్రశ్న, నిన్నటి దినాన ఉంచిన ప్రశ్నను మనం కొద్దిగా మరింత ధ్యానం చేద్దాం. ఎందుకంటే కొద్దిగా ఇంపార్టెంట్ అయిన విషయం దీనిలో ఉంది. అందుకోసమనే నేను ఈ ప్రశ్ననే మన కుటుంబాలలో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. రైట్, నేనేం ప్రశ్నించాను నిన్నటి దినాన ఏం ప్రశ్నించానంటే, దేవుడు ఆదామవులు పాపం చేసిన తర్వాత ఎప్పటికి వచ్చాడు వాళ్ళ దగ్గరికి? ఎంత టయానికి వచ్చాడంటే క్యాజువల్ గానే వచ్చాడు. అంటే చల్లపొట్ట వేళ వచ్చాడు. అదే 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం చెప్తాడు. దేవుడికి తొందర లేదా? వీళ్ళు 10:30కి గ్లాస్ పగలగొట్టారు, వీళ్ళు 10:30కి పాపం చేశారు, 10:30కి వీళ్ళు పేడ దొక్కారు. అయితే 10:30కి వీళ్ళు పొరబడి దేవుని విషయాన్ని మీరి, దేవుని యొక్క ఆజ్ఞను మీరి వీళ్ళు
ఈ విధమైన స్థితిలో ఉంటే దేవుడికి అసలు ఆలోచన లేదంటండి. మామూలుగా యథారీతిగా వచ్చినట్టుగా వచ్చి, ఆదామా ఎక్కడున్నావురా, బయలుదేరు వెళ్దాం, వాకింగ్కి వెళ్దాంరా అన్నట్టు దేవుడు ఆ పిలిచే విధానం చూస్తే మనకి ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. ఆ విషయం ఏంటంటే ఆ దేవుడు దేవుడు ఆదామవులు పాపం చేసిన తర్వాత కూడా దేవుడు మారల. ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే దేవుని గురించి, అంటే మన ఊహ, మన అభిప్రాయం. ఎందుకంటే మనం ఇలాంటి కథలు ఎక్కువగా విన్నాం. అందుకని ఆదామవులు పాపం చేయగానే దేవుని కోపం వచ్చేసింది. ఆయన కర్ర తీసుకున్నాడు, ఆయన బెత్తం తీసుకొని, ఆదామవులు ఏమాత్రం ఒక క్షణం కూడా ఏదోని తోటలో ఉండటానికి మీకు రైట్స్, హక్కు లేవు, కాబట్టి మీరు చల్ చల్ అని చెప్పేసేసి వాళ్ళని బయటికి తరవటం కోసమే దేవుడు ఏదోను తోటలోనికి అడావుడిగా వచ్చి, ఆదామా ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, దొంగ ఎక్కడున్నావు అని చెప్పేసేసి దేవుడు అలా భావిస్తున్నాడని మనం ఫీల్ అవుతున్నాం. కానీ వాస్తవం అది కాదు. నేను అందుకే ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయటానికి నేను కొద్దిగా వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం, దయచేసి అందరూ చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. అంటే దేవుడు నిన్న ఇప్పుడు అంటే ఆదాము కాలంలో ఇప్పుడు రేపు ఒకేలాగుంటాడు దేవుడు. దేవుడు పరిస్థితులను బట్టి అదిరిపడేవాడో లేకపోతే మారేవాడో తన యొక్క విధిని మార్చుకునేటువంటి వాడు కాదు. దేవుని గురించి మనకు ఒక మంచి అభిప్రాయం, మంచి అవగాహన మనకు అవసరం. ఈ రోజున మనం వింటున్న అనేక బోధలు అనేక మంది భక్తుల వ్యూ గాని అది ఒరిజినల్ గా దేవుని వ్యూ కాదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా, అంటున్నారా, రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. ఆదామవులు పాపం చేశారు 3వ అధ్యాయంలో. వాళ్ళు తినొద్దన్న పండు తిన్నారు, అది పాపం. ఓకే, పాపని మనం జస్ట్ అనుకుంటున్నాం. ఓకే, సరే, ఈ పాపము చేశారు అనుకుందాం. అనుకున్న తర్వాత ఇప్పుడు దేవుని పరిస్థితి ఎలా ఉంది? దేవుని పరిస్థితి ఎలా ఉంది? దేవుడు కోపపడుతున్నాడా? దేవుడు నచ్చుకున్నాడా? దేవుడు పశ్చాత్తాపడుతున్నాడా? దేవుడు వేదన చెందుతున్నాడా అంటే దేవునిలో ఒక డాట్ కూడా ఒక చుక్కంత కూడా దేవునిలో ఏం లేదంటే బాధో, వేదనో, కోపమో, పశ్చాత్తాపమో, లేకపోతే దుఃఖమో, అయ్యో నేను వీళ్ళ కొరకు ఇంత చేశాను, ఇంత సిద్ధపరిచాను, వీళ్ళు ఇలా పాడు చేసుకున్నారే అని దేవుడు ఏం చేయలేదంటే బాధపడలేదు. దాన్ని సరిచేయటానికి దేవుడు వారి యొద్దకు వచ్చాడు. ఆదామవులు పాపం చేసిన తర్వాత దేవుని యొద్దకు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే పాపము చేసినందువలన, ఆజ్ఞను మీరినందువలన వారు దేవుని యొద్దకు వెళ్ళటానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు. కనుకనే దేవుడే వారి యొద్దకు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని యొద్దకు వెళ్ళలేదు ఎప్పుడు, కానీ దేవుడే మన యొద్దకు వచ్చినటువంటి వాడై ఉన్నాడు. మీరు కనుక ఆ లేఖనం చదివితే అక్కడ మీరు గ్రహించేటువంటి ఒక సత్యం ఏమిటంటే దేవుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అడిగిన విధానం ఏదో వీళ్ళు పాపం చేశారని తెలియక కాదు, లేకపోతే కోపంతో కాదు, వాళ్ళని సరిచేయాలని, వాళ్ళని శాంతపరచాలని, వాళ్ళని కలవరపడనీయకుండా చేయాలని, వాళ్ళు భయపడకుండా ఉండాలని, వాళ్ళు దాగుకోకుండా ఉండాలని దేవుడే యథారీతిగా ఎప్పుడు వచ్చేటట్టుగానే వాళ్ళ యొద్దకు వచ్చి వాళ్ళతో ఉండటానికి, వాళ్ళతో గడపటానికి, వాళ్ళతో సహవాసం చేయటానికి, రోజు ఎలాగూ ఆదామవులతో దేవుడు వాకింగ్కి వెళ్ళేవాడు, చల్లపూట వేళ వాకింగ్కి వెళ్ళేవాడు, అలాగే దేవుడు చల్లపూట వేళ వారితో వాకింగ్కి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే వారు గనుక ఆదికాండం 2వ అధ్యాయం చివరి వచనం చదివితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి అన్న మాట చూస్తాం. 25వ వాక్యం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి.
ఏం ఎరగకుండా సిగ్గు, అప్పుడు సిగ్గు ఎరగకుండా ఉన్నారు. ఇప్పుడేమో సిగ్గు వచ్చి చెట్ల మాటున పొదల మాటున వీళ్ళు దాక్కుంటూ ఒళ్ళు కప్పుకునే పరిస్థితి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వీళ్ళని సృష్టించినప్పటి నుంచి దిగంబరులుగానే సృష్టించాడు. దేవుడికి ఏ రోజు కూడా వీళ్ళ విషయంలో ఏంటంటే ఆ వీళ్ళు దిగంబరులన్న ఆ విధమైనటువంటి దృక్పథం దేవునిలో లేదు. కానీ వీరిలోకి ఆ ఆ మనసు వచ్చేసింది, ఆ మనసు వచ్చేసింది. అందుకే నేను చెప్తున్నా, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదాము దేవుని గూర్చినటువంటి దృష్టి మారింది, కానీ దేవునికి ఆదామును గూర్చిన దృష్టి మారడం. ఆదాముని ఇంతకు ముందు మట్టి నుండి చేసినప్పుడు ఎలాగూ దేవుడు చూశాడో అలాగే ఆదామును చూశాడు. కానీ ఆదాము మాత్రం దేవుణ్ణి ఏంటంటే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, కాబట్టి నేను దేవుని ఎద్దుకు వెళ్ళలేను, నేను దేవుని దగ్గర నా ముఖాన్ని చూయించుకోలేను అనేటువంటి ఒకలాంటి స్థితిలో ఏంటంటే ఆదామవులైనటువంటి వారు దాగుకుంటున్న పరిస్థితి. దేవుడు నాతో మాట్లాడాడు, దేవునితో నాకు సహవాసం తెగిపోయింది, ఇదిగో దేవుని ఎద్దుకు నేను వెళ్ళలేను అనేటువంటి ఒకలాంటి మనస్సుతో ఏంటంటే ఈ యొక్క ఆదాము భయపడుతున్న వేళ. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. ఆదాము పాపము చేసి ఆ ఏదోను తోటలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు మానవునితో సంబంధాన్ని కోరుకున్నాడు. దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు, దేవుడు ఆనోకుతో మాట్లాడాడు, ఆనోకుతో నడిచాడు, ఆనోకుతో సహవాసం చేశాడు. ఏదోను తోటలో ఆదామవులతో దేవుడు ఏ విధంగా నడిచాడు, అదే విధంగా ఆనోకుతో దేవుడు నడిచాడు. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నోవాహుకి దేవుడు దర్శనమిచ్చాడు, నోవాహుకి ఆలోచన చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తాం. దేవుడు ఎక్కడ కూడా రే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీతో కట్ ఆఫ్ అని చెప్పేసేసి, ఇక ఈ ప్లాన్ అంతా వేస్ట్, ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయింది కాబట్టి అంతా బంద్ చేసేసేయండి, అంతా క్లోజ్ చేసేసేయండి, ఇక 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 దీన్ని ముట్టకూడదు, దీన్ని టచ్ చేయకూడదు అని చెప్పేసేసి దేవుడు ఆ విధమైనటువంటి దృక్పథంతో ఏమాత్రం కూడా ఏం లేదంటే ఒకలాంటి అసహనమో కోపమో ఇది లేదు. దేవుని దృష్టి మారలా. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఆది నుండి ఆ తండ్రి అనేటువంటి ఆ యొక్క మనస్సును అలాగే చూపించినట్లుగా బైబిల్లో చూస్తే, ఇంతకు ముందు నేను ఒక సందేహాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒక ఉదాహరణ నేను చెప్పాను. అదే ఉదాహరణ ఇప్పుడు కరెక్ట్ గా ఉపయోగపడద్దని అనుకుంటున్నాను. ఒక ధనవంతుడైన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి చాలా ధనవంతుడు. ఆయనకి చాలా సైకిళ్ళు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి, చాలా బళ్ళు ఉన్నాయి, మంచి మంచి లగ్జరియస్ కార్లు ఉన్నాయి. తండ్రికి చెప్పకుండా ఆ కారులో నుంచి ఒక కారు తీసుకొని వెళ్ళి డ్రైవింగ్కి వెళ్ళి షికారుకి వెళ్ళి ఆ కారుని తీసుకుపోయి, ఖరీదైన కారుని తీసుకుపోయి ఒక చిన్న చెట్టుకు గుద్దాడు. యాక్సిడెంట్ చేశాడు రోడ్డు మీద. యాక్సిడెంట్ చేయగానే, అయ్యో నాన్నకి చెప్పకుండా కారు తెచ్చాను, ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు నానేం చేస్తాడు? ఇప్పుడు ఆదామవులు కదే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నానేం చేస్తాడు? నాన్న మనల్ని ఎలా ఇబ్బంది పెడతాడు? నాన్నకి ఇది అవమానం కదా, నాన్నకి చెడ్డ పేరు కదా, నాన్న బాధించినోడు అవుతాను కదా అని చెప్పేసి సేమ్ ఆదామవులు ఏ విధంగా థింక్ చేస్తారు. మనం కూడా తప్పు చేసినప్పుడు ఇదే మానసికమైన పరిస్థితుల్లోకి వస్తాం. అంటే ఒక తండ్రి దృష్టి మారదు కానీ మన దృష్టి ఏంటంటే ఏ విధంగా మార్చుకొని దేవుణ్ణి అపార్థం చేసుకుంటా ఉంటాం. చాలా మంది అంతే. ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, వాళ్ళు తప్పు చేయని వాళ్ళని కూడా రాంగ్ గా అపార్థం చేసుకుంటారు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే గబగబా వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, చెయ్యేదో నొప్పిగా ఉందంటే హాస్పిటల్కి వెళ్తే పెద్ద కట్టేశారు. ఈ సమాచారం తండ్రికి తెలిసింది. తండ్రి ఎలా వస్తాడంటారు? పిల్లోడిని చుట్టానికి కర్ర తీసుకొని, బెల్ట్ తీసుకొని, లేకపోతే అట్ల కాడ తీసుకొని కాల్చడానికి వస్తాడంటారా? రాడు. నిజంగా ఆ తండ్రికి కారు కంటే కుమారుడు ముఖ్యం. ఎందుకనంటే కుమారుని విలువ తండ్రికి తెలుసు. అందుకోసమే ఏం చేశాడు తెలిసిన, తండ్రి ప్రేమ కలిగిన వాడైనందున పరుగున హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చి చూశాడు, హాస్పిటల్ చూశాడు, గోడలు చూశాడు, కిటికీలు చూశాడు, ఆక్సిజన్ ఉందో లేదో చూశాడు. అరే ఇట్లాంటి హాస్పిటల్లో నువ్వు ఉంటువేంద్రా నాయన,
నువ్వు ఇట్లాంటి హాస్పిటల్లో ఉండకూడదు, ఇది చెయ్యి నొప్పిగా ఉందంటున్నావు, చెయ్యి ఇరిగిందేమో, ఎక్స్రేకి వెళ్దాం, స్కానింగ్కి వెళ్దాం అని తెలిసిన డాక్టర్లకు ఫోన్ చేసి వాడిని బాగు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడిని కేర్ చేసి, వాడిని సేఫ్ చేసి, వాడిని తనతో మరల యథారీతిగా తీసుకురావాలనేటువంటి ఒక దృక్పథం ఆ తండ్రికి ఉంది. అది ఎలాగో పరలోకమందున్న పరమ తండ్రి ఆదామవులో తప్పిదం చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, చేయొద్దన్న పని చేసినప్పుడు, మోసగించబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన, వారి యొద్దకొచ్చి ఒక తండ్రి ఎలాగూ వారిని చేర్చుకుంటాడో అలాగూ వారిని ఏంటంటే చేర్చుకోవటానికి దేవుడు వారి యొద్దకు వస్తున్నాడు. మీరు గనుక పాత నిబంధన కొత్త నిబంధనలు మొత్తం చూస్తే గనక పాపానికి దేవుడు శిక్ష విధించలేదండి. మరలా చెప్తున్నా, దేవుడు విధించల పాపానికి శిక్ష. పాపానికి శిక్ష పాపమే విధించింది అంతే. కానీ పాపానికి శిక్ష దేవుడు ఇచ్చేవాడు కాదు, దేవుడు పంపేవాడు కాదు. దేవుని యొద్ద నుండి ఏమి రాదంటే శిక్ష రాదు, కానీ పాపము వలన శిక్ష వస్తుంది అనమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. శిక్ష ఎలా వస్తుందంటే, అందరు చెప్పండి, శిక్ష ఎలా వస్తుందంటే పాపం వలన వస్తుంది, కానీ దేవుని యొద్ద నుండి శిక్ష రావట్లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేటట్టుగా లేడు. ఇంకా మీరు చూస్తే కనుక దేవుడు సరి చేయాలనే మనసు చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయన కన్సర్న్ చూడండి, ఆయన కనికరం చూడండి. ఒకసారి లేఖనం చదివితే ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నా. దేవుడైన యెహోవా ఆదామును గురించి నువ్వెక్కడ ఉన్నావు అనగానే మనం ఏమనుకుంటున్నామంటే మనదంతా నెగిటివ్ మైండ్, ఎక్కువగా నెగిటివ్ మనం తీసుకుంటాం. ఎక్కడున్నావు ఆదాం అని చెప్పేసి అన్నట్టు మనం అనుకుంటున్నాం. లేదు, దేవుడు ఆ చొరవను సంపాదించటానికి, మరలా తిరిగి వానితో కనెక్ట్ అయ్యి వానితో మాట్లాడటానికి, దేవుడు ఎక్కడున్నామని చెప్పేసి తెలిసినా కూడా తెలియనట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసిన, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి దేవుడు ఆ చొరవతో ఆదాముని పిలుస్తున్నాడు. 10వ వచనం చెప్తే, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అని అంటున్నాడు. అయ్యా, నా ఆదాం చెప్తున్నా, నా ప్రాబ్లం ఇది, నేను దాక్కున్నాను, భయపడ్డాను, నేను దిగంబరిగా ఉన్నాను అని అన్నగానే దేవుడు ఏంట్రా నువ్వు చేసిన పనికి అదే శిక్ష అని చెప్పేసి దేవుడు అంటలా. అందుకు ఆయన ఏమన్నాడు తెలిసిన, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడో. చూసారా దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో. నానా నువ్వు తప్పు చేసావని ఎవడు చెప్పాడు రా నీకు? మనం ఎప్పుడైనా మాట్లాడతాం, మన పిల్లలతో తప్పు చేస్తే 4 పట పీకి పడేస్తాం, 4 నడిపి మీద పీకేసేసి అది కూడా కొద్దిగా తెలుసుకుని ఉంటాం. వీళ్ళు సైకాలజిస్టులు టీవీలో మాట్లాడేవాళ్ళు పిల్లలను కొడితే ఏంటి తల మీద అక్కడ ఇక్కడ కొట్టకూడదు, కొడితే పిల్లల మీద కొట్టాలి, నడుము మీద కొట్టాలి అన్నది మైండ్ లో ఉంటుంది. 4-5 పాయింట్లు. మనకి ఏం కాదులే అన్న ధైర్యంతో ఏం చేస్తాం తెలిసిన, పిల్లలు తప్పు చేశారనుకో చంపల మీద అటు ఇటు కొట్టకుండా పిల్లల మీద కొట్టేస్తాం. మనకి చాలా అది పెద్ద ఇది అనిపిస్తా ఉంటది అనమాట. కానీ దేవుడు అట్టేంటోడు కాదు. దేవుడు అంటున్నాడు, నైనా నువ్వు తప్పు చేశావని, నువ్వు దిగంబరు అని ఎవడు చెప్పాడురా నీకు అని. చూసారా దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడో. అంటే దేవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే వాళ్ళని దగ్గరికి తీసుకోవటానికి, వాళ్ళని బాగు చేయటానికి, వాళ్ళని సరి చేయటానికి, వాళ్ళు ఆ భయపడుతున్న పరిస్థితిలో నుండి, వాళ్ళు ఆ ఆందోళన చెందుతున్న స్థితిలో నుండి దేవుడు వారిని కేర్ చేయటానికి. అందుకనే దేవుని సువార్త ఏమైపోయిందంటే కాలాకాలంగా బోధనా విధానం ఏమైపోయింది, దేవుణ్ణి ఉగ్రుడిగా చూపిస్తే గాని ప్రజలు భయపడి దేవుని వద్దకు వస్తారని అనుకుంటున్నారు. సారీ, దేవుణ్ణి ఉగ్రుడిగానో, దేవుణ్ణి రాక్షసుడిగానో, దేవుణ్ణి కోపిస్తోడిగానో చూపించటం వలన ప్రయోజనం లేదు. ఇది బోధకులు చేస్తున్న పెద్ద మిస్టేక్. అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక గొప్ప న్యాయాధిపతి, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన న్యాయం తీరుస్తాడు అనే కాన్సెప్ట్ లో దేవుడు లేడు. మీరు అర్థం చేసుకునండి. అందుకే ఏమంటాడంటే నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. యేసయ్య చెప్తున్నమాట. యేసయ్య ఏంటంట, లోకానికి జడ్జిమెంట్ ఇవ్వటానికి రాలేదు. సువార్తల్లో ఉందా మాట, యోహాను సువార్తలు. ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, చదివాను, ఆదివారం పూట ఒకసారి వాక్యం కూడా చెప్పాను. దేవుడు ఏం చేయట్లేదు చెప్పండి,
ఆయన లోకమునకు తీర్పు తీర్చడానికి రాలి. మనం ఏమని చెప్తున్నాం? ఇదిగో లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు వచ్చాడు. ఏమంటే అట్లయితే జనాలు ఎవరు వినరండి, జనాలు ఎవరు దేవుని దగ్గరికి రారండి. ఏమని చెప్పాలి తెలిసిన? ఇదిగో మన రోగమునకు వైద్యుడు వచ్చాడు, బాగు చేయటానికి వచ్చాడు, చేర్చుకోవటానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, ఆయన తన పిల్లలుగా మనం చేసుకోవడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చెబితే ప్రజలు ఇళ్ళు వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి మన మాటలు వింటారండి. మన మాటలు వింటారండి. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా. ఆదిమ సంఘములో అపోస్తులైనటువంటి వాళ్ళు ప్రియులారా చాలా జ్ఞానంగా, చాలా తెలివిగా దేవుని గూర్చి, దేవుని రక్షణను గూర్చి, దేవుని ప్రేమను గూర్చి చాలా అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే అసలు వాస్తవానికి ఈ దేవుడు శిక్షిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి ఈ భయానకమైనటువంటి వ్యూ ఎక్కడదంటే జాన్ కాల్విన్ అని ఒక ఆయన ఉన్నాడు. మీరు నెట్ లో కొట్టినా దొరుకుతుంది. జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన బోధలు ఇప్పుడు అందరూ చేస్తున్నారు. వాస్తవానికి ఈ రక్త ప్రోక్షణ, బలియాగం ఇదంతా కూడా అది ఆయన వ్యూ. దేవుణ్ణి జాన్ కాల్విన్ అలా చూశాడు. అర్థం కదా? రెండోది మార్టిన్ లూథర్ గారు రోమన్ కాథోలిక్ చర్చి నుంచి బయటకు వచ్చారు. రోమన్ కాథోలిక్ చర్చి గురించి మీకు తెలుసు, అచ్చం యాజ్ ఇట్ ఈజ్ గా మన భారతదేశంలో ఐందవ ఆరాధనలు ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ గా అలా ఉంటాయి. ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే అక్కడ వేరే రూపం ఉంటుంది, ఇక్కడ వేరే రూపం ఉంటుంది, జస్ట్ అంతే. యాజ్ ఇట్ ఈజ్ గా అది ఇది సేమ్ అన్నమాట. అయితే దానిలో నుండి బయటకు వచ్చి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనేటువంటి ఒక ఉపదేశాన్ని అద్భుతంగా బైబిల్లో ఉన్న ఒక చిన్న విషయాన్ని తీసుకొని బోధించినందువలన అనేక మందికి అవగాహన కలిగి ఆ రోమన్ కాథోలిక్ లో నుండి చాలా మంది బయటకు వచ్చారు. బయటకు వచ్చి మార్టిన్ లూథర్ గారి యొక్క పరిచర్యలో పాలివారై అనేకమైన స్కూల్స్, అనేకమైన చర్చిస్, ఇండిపెండెంట్ చర్చిస్ కట్టడానికి అది దోహదపడింది. ఆ తర్వాత మనకు తెలుసు బ్యాప్టిస్ట్ వారు వచ్చారు. ఆ తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. ఆ తర్వాత ఇలాగూ ఇండిపెండెంట్ సంఘాలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇంటి మీద చర్చిలు వచ్చేసినాయి. అంటే నేను అనేటువంటి విషయం ఏంటంటే ఇదంతా కూడా వారి పాయింట్ ఆఫ్ వ్యూయే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉదయకాల సమయం చెప్పేది ఏంటంటే, దేవుడు ఎలా ఉంటాడు అని మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా? దేవుని గురించి ఒక వ్యక్తిగతమైనటువంటి అవగాహన. అది ఎవరో చెప్పారు, మా నాయన చెప్పాడండి, మా అమ్మ చెప్పిందండి అనేటువంటి అలాంటి ధోరణి కాదు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుడు తన కార్యం చేశాడు. ఆయనతో మన వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధాన్ని మనం పెంచుకునవలసిన వారమైనా, డెవలప్ చేసుకునవలసిన వారమైనా. నేను ఒక మాట చెప్తాను దేవుని గురించి. దేవుడు మన గురించి తప్పిస్తున్నాడు. దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు మన వైపే చూస్తున్నాడు. దేవుడు మనల్ని ముమ్మాటికిని ప్రేమిస్తున్నాడు. ఇదిగో చూడుము, నా అరచేతిలో నేను చెక్కుకున్నానన్న మాట నా జ్ఞాపకానికి వస్తా ఉంది. ఎవరు నిన్ను చేయి విడిచినా నేను నిన్ను చేయి విడువను అని దేవుడు మాట్లాడుతున్న లేఖనానుసారమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు దేవుడు నా పైన కోపంగా లేడు, ఇప్పుడు దేవుడు నా పైన ప్రీతితో ఉన్నాడు అన్న అవగాహన నాకుంది. అందుకోసమే నేను మీకు చెప్తున్నా, దయచేసి మీరు అర్థం చేసుకోవలసిన విషయం, గ్రహించవలసిన విషయం, మనం చాలా మందివి ఏంటి తెలుసునా, అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచన చేస్తాం. ఒక విశ్వాసి దరిదాపు 10 సంవత్సరాల క్రితం జరిగిన సంభవం. చాలా బాగా మందిరానికి వచ్చేది. కాట్రపాడులో జరిగిన సంభవం. మందిరానికి వచ్చేది. ఆమె చాలా విశ్వాసం, మంచి విశ్వాసం. కాకపోతే కొద్దిగా ఆ విధంగా అంటే భయపడుతూ ఉండేది. ఎవరు ఏదైనా చెప్తే టక్కనే అది వెంటనే రిసీవ్ చేసుకొని ఏమి వివేచించకుండా నమ్మి కూర్చునే రకం అనమాట. పెద్ద ఆవిడ. వాళ్ళ పిల్లలు వచ్చి పైలట్స్ అనమాట. చాలా మంచిగా నాకు ఆ రోజుల్లో సంఘంలో కొద్ది మంది ఉండేవాళ్ళు. కాట్రపాడులో కొద్దిగా సపోర్టెడ్ గా కూడా ఉండేది. అయితే విషయం ఏంటంటే మందిరానికి వస్తూ సడన్ గా ఆగిపోయింది. ఆగిపోగానే నేను
ఎందుకు రాలేదా అని చెప్పేసి వెళ్తే తలుపు వేసుకొని తలుపు తీయట్లా. సరే పెద్దామా ఒకవేళ ఏమైనా బాగాలేదేమో అని చెప్పేసి నేను ఇచ్చేసి ఒకళ్ళిద్దరు విశ్వాసుల దగ్గర అడిగా. విషయం ఏంటంటే చాలా జరిగిన తర్వాత దరిదాపుగా 7 ఆదివారాలు రాలా. 7 ఆదివారాలు రాకపోయిన తర్వాత మొత్తానికి బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో బాగాలేదు, నన్ను రమ్మనివని ప్రార్థనకు పిలిచింది. వెళితే కూర్చుంటే ఎందుకు ప్రార్థనకి రాలేదంటే ఏదో పండక్కి బొబ్బట్లు ఉండిందంట. ఏదో పండక్కి ఏంటి బొబ్బట్లు, కోడళ్ళు వచ్చారంట, కొడుకు వచ్చారంట, మనవాళ్ళు వచ్చారంట. పండగ కదా మామ బొబ్బట్లు వండు అని అంటే మామూలుగా పిండి కలిపి మామూలుగా చేసి బొబ్బట్లు వండిందంట. బొబ్బట్లు వండిన తర్వాత అమ్మో ఇది చేయకూడదు కదా. ఎవరు చెప్పారు చేయకూడదని? ఆదామ వాళ్ళు అడిగినట్టు. అంటే ఇది చేయకూడదని ఎవరు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను అక్కడికి అడిగా, అమ్మా నువ్వు బొబ్బట్లు చేసావు, నువ్వేమన్నా అన్యాచార ప్రకారం ఏదైనా ఫోటోలు ముందు తీసుకెళ్లి పెట్టావా అని అడిగి, అంటే ఆమెకు అవగాహన కలిగించడానికి, ఆమెను మరలా ఆమెకి కొద్దిగా బొలుపు వెలిగించడానికి అన్నమాట. ఈ బొబ్బట్లు గురించి ఇన్ని వారాల ఆరాధన మానేసి ఒకలాంటి డిప్రెషన్, చాలా శుభ్రంగా ఉండేది. ఏదైనా పని అయితే గనక చర్చిలో పని వంట వండాలంటే గనక అందరినీ తరిమేసి, అయ్యా నాయన నేనే చేస్తాను ఆయన, వీళ్ళందరూ చేతులు పెడతారు వద్దు అని చెప్పేసి ఇలాంటి శుద్ధిగా చాలా కేర్ తీసుకునే వ్యక్తి ఏంటంటే బొబ్బట్లు నిమిత్తమై ఏం చేసిందంటే ఆరాధన మానేసి కూర్చుంది. అంటే మనం ఏమనుకుంటామంటే ఈ రోజు నాన్ వెజ్ తిన్నాం కదా, ఏంటి దేవుడు కోప్పడతాడు. అర్థం కదా? ఉదాహరణకి ఈ రోజు 5 గంటలకు మనం ప్రార్థన చేసుకుంటామని అనుకున్నాం, 5 గంటలకు ప్రార్థన చేయలేదు కాబట్టి దేవునికి నాకేం కలిగింది, ఇంత పెద్ద గ్యాప్ వచ్చేసింది అనుకుంటా. లేదు 5 గంటలకి మెలకు రాకపోవటానికి సమ్ కారణాలు, సెల్ ఫోన్ మోగలేదు, అర్థం కదా, దాన్ని ఏదో పెద్ద తప్పులాగా, ఒక పెద్ద మిస్టేక్ లాగా ఇది చేసుకొని మనకు మనమే ఊహించుకొని, ఆదామలాగా ఊహించుకొని, దేవుడు కొడతాడేమో, నేను ఈ పొదల్లోంచి బయటికి రాను, దేవుడికి అది ఇది దేవుడిని బాధ పెట్టానే. దేవుడు బాధపట్టలేదండి. నేను అదే చెప్తున్నా. మన వలన దేవుడు అపవిత్రుడి కాటలు ఆవిడ గుర్తుపెట్టుకోండి. దేవుని గురించి ముందు తెలుసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడు, సో గుడ్. దేవుడు అద్భుతమైన దేవుడు. నేను అదే చెప్తా, దేవుణ్ణి బట్టి నేను ఎప్పుడు ఆనందిస్తాను. అలా అని విచ్చలవిడి పాపానికో నేను తెగించటానికి నా మనసు రాదు. ఎందుకు తెలుసునా, ఇంత మంచి దేవుణ్ణి వదిలిపెట్టి అనవసరంగా ఈ చండాలపు అన్ని కూడా చేసి నా దేవునితో సహవాసాన్ని నుండి నేను దూరం అవటం నాకు ఇష్టం లేదు. అందుకోసమే నేనేం చేయనంటే, నేను ఒక తప్పునో పాపాన్నో అనవసరంగా తోలనాడటానికో అనవసరంగా తొందరపడటానికో నేను సాహసం చేయను. ఎందుకంటే దేవుని మనసు నేను ఎరిగిన వాడిని, దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాడిని. ఆమేన్. నాకు దేవునికి ఉండినటువంటి రిలేషన్ ని నేను హీనపరచదలుచుకోను. అందుకోసమని నేను నా మటుకు నా సాధ్యమైనంత మటుకు నేను జాగ్రత్తగా ఉంటున్నా. ఆమేన్. ఉదాహరణ చెప్తున్నా, జస్ట్ ఏదో నా నీతిని ఏదో చెప్పుకోవడానికి చేయట్లా. అందుకోసం చెప్తున్నా, దేవుడు ఉదాహరణకండి కొన్ని పరిస్థితుల్లో కూడా మనం వెళ్లాల్సి వస్తుంది, కుటుంబంలో, జీవితంలో, లోకంలో. అర్థం కదా? మనకి నేను చెప్పాలంటే చాలా ఉదాహరణలు గుర్తుకొస్తున్నాయి. ఒక అత్తగారు రక్షించబడింది, కొడుకు హైదరాబాద్ లో జాబ్, తన కొలిక్కిన పెళ్లి చేసుకొని వచ్చాడు. తన కొలిక్కిని పెళ్లి చేసుకొని వస్తే ఆ అమ్మాయి కుంకుమ బొట్టు ఆ బొట్టు పెట్టుకొని వచ్చింది. అది కుంకుమే ఉంది, కొట్లో కొనుక్కొచ్చుకున్నది, పాపం వాళ్ళు పెట్టుకున్నారు, అదేవిదో ఎక్కడో నుంచి రాలా. విషయం తెలిసిన ఆ అత్తని ఆ కోడల్ని, వాళ్ళ కొడుకుని, ఆ కోడలు పాపం వచ్చి 2-3 సార్లు కాళ్ళు మీద పడ్డా సరే, నేను క్షమించను నిన్ను అని కొడుకుని ఇచ్చేసి ఆ పిల్ల కాళ్ళ మీద పడుతుంటే ఆ పిల్లని పట్టించుకోకుండా కొడుకుని తిడతా ఉంది. అదే చెప్తున్నా, ఇది ఒక అజ్ఞానం, మూర్ఖత్వం.
అర్థం కదా? నీ ఇంటికి తల్లిదండ్రులను వదిలిపెట్టి నీ ఇంటిలోకి వచ్చింది నీ బిడ్డగా ఉండటానికి, నీకు సేవ చేయటానికి, నీకు మంచినీళ్ళు ఇవ్వటానికి, నువ్వు చెప్పిందల్లా చేయటానికి. నువ్వు మంచాన పడితే నీకు సేవ చేయటానికి సిద్ధ మనసుతో ఉంది ఆ పిల్ల. ఏంటి పరిస్థితి? మనం ఏమనుకున్నాం? ఓసారి అందుకే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పోవాలంటే ముందు దేవుడు ఎట్టివాడు అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నా, ఆదామవ్వల్ని చెయ్యొద్దన్న పని చేసిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడు తెలిసిన? వాళ్ళని సరిచేసి మరలా దగ్గరికి చేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే నేనేం చెప్పొస్తున్నానంటే, దేవుడు మారలా, ఆదామవ్వలు మారాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆదామవ్వల వ్యూ మారింది కానీ ఏంటంటే దేవుని వ్యూ మారలా. నేను ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు మన గురించి పరితపిస్తున్నాడు, దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ మారదు, అది నిత్యమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ. కనుక మనం ఆయనతో ఉండటానికి, ఆయనలో జీవించటానికి, ఆయనలో ఎంజాయ్ చేయటానికి దేవుడు ఏంటి తెలిసిన మనకి కృపను అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకమైనవి ఏంటంటే మనమే బ్లాక్స్ కట్టుకుంటాం. మనం ఎందుకు అలా కట్టుకుంటామంటే ఒక మతపరమైనటువంటి వన్నిట్లో ఏంటంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఒకలాంటి ఈ అన్మెచ్యూర్డ్ విషయాలు మన జీవితంలోనికి ఎలా చేసాం, అవన్నీ లోపల ఉండిపోయినాయి. అందువలన ఇది తప్పేమో, అది తప్పేమో అని చెప్పేసి భావిస్తా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని ఏదైనా చెయ్యొచ్చండి అంటే మనకి వీటన్నిటికీ ఒక మనస్సాక్షి అనే మీటర్ ఉంది. అర్థం కదా? మన హృదయంలో మనస్సాక్షి అనే మీటర్ ఉంది. అది చెప్తుంది ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది అవసరమో, ఏది అవసరం కాదు. ఏమంటే మీరు అందరూ వంటలు వండుతారు, ఎంత ఉప్పు వేయాలో, ఎంత కారం వేయాలో తెలిసే వేస్తున్నారా లేదా? లేకపోతే ఈ పాటికి ఎప్పుడు ఇళ్లలో నుంచి ఎల్లగొట్టేవాడు, ఎట్ట పడితే అట్ట కనుక కారం ఉప్పు ఎక్కువ ఎత్తే. అదంతా సెన్స్ ఉంది. జీవితంలో కొన్ని వాటిని అనుమతించకూడని వాటిని అనుమతించకూడదని మీకు తెలీదా? ఆమేన్. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే దేవుడు ఆదామవులు పాపం చేసిన తర్వాత దేవుల్లో మార్పు రాలా, ఆదామవుల్లో మార్పు వచ్చింది. అంతేగాని దేవుడు మారలా, దేవుడు కోపపడలా. దేవుడు 10 గంటలకి వీళ్ళు 10:30కి తప్పు చేయగానే 10:40 నిమిషాలకి దేవుడు దిగిపోలే, ఏంట్రా మీరు తప్పు చేశారు అది ఇదని మనలాగా మన అడావుడికి దిగిపోయేసేసి, క్షణంలో దిగిపోయేసేసి మనం పిల్లల్ని అదిలిస్తామే, అట్లా అదిలించలే దేవుడు. ఆమేన్. అందుకే ఆయన గుడ్ గాడ్, అద్భుత దేవుడు. అటు దేవుని కలిగినందుకు గొప్ప భాగ్యవంతులం. ఆమేన్. అటు దేవునితో అత్యంత సన్నిహితంగా మెలిగే భాగ్యం, ఆయన దగ్గర జీవించే భాగ్యం దేవుడు మనకి జీవితానికి ఇచ్చాడు. ఆమేన్. నేను చెప్తాను, చేతనైతే ఆయన అర్థం చేసుకునండి, ఆయన ప్రేమించండి, ఆయన కౌగులించుకునండి, ఆయన హత్తుకొని ఎత్తుకొని ఆయన ముద్దాడి ఆయన మనల్ని ప్రియులారా, ఆయన మనల్ని మోసేటువంటి వాడై ఉన్నాడు. భుజముల పైన మోస్తాడని లేఖనంలో చూస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని ప్రేమను గుర్తెరగండి. దేవుడు ఇప్పుడు నీ పైన కోపంగానో, నీ పైన ద్వేషంగానో, నీ పైన బాధతోనో లేడు. దేవుడు ప్రీతితో ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. ఆమేన్. అలాగే నీ పిల్లల విషయంలో కూడా అలాగే ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. ఏదో పిల్లల మీదకి శాపం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి అనవసరమైనటువంటి ఆందోళన చెందవద్దు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. ప్రార్థన చేస్తాను, ముగింపు ప్రార్థన చేస్తాను. ముగింపు ప్రార్థన చేయకముందు ఏదైనా ముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంటే దయచేసి మెన్షన్ చేయండి. ఏదైనా ముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంటే ఎవరైనా మాట్లాడే ఉంటే మాట్లాడొచ్చు. ముగింపు ప్రార్థన చేస్తాను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రకటన శుక్రవారం. దయచేసి అందరూ కూడా ఫ్యామిలీస్ తో జాయిన్ అవ్వండి. ఫిలిక్స్ దొరై సింగ్ అనే ఆయన చాలా గొప్ప బిజీ మ్యాన్. వాస్తవానికి అంత తేలిగ్గా దొరికే ఆయన కాదు. ఆయన జూమ్ కాల్లో, నేను రీసెంట్ గా ఒక కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యాను ఆయన జూమ్ కాల్లో. ఒక్క కాన్ఫరెన్స్ కి, 1 డే కాన్ఫరెన్స్ కి 500 ఫీజు కట్టి ఏంటంటే ఆయన క్లాస్ వినాలి. అలా ఫీజు కట్టి క్లాస్ వినేవాళ్ళు 200 మంది ఒక్క రోజులో. 200 మంది అంటే లెక్కేయండి, 1,00,000 రూపాయలు ఆయనకి ఇన్కమ్ ఒక్క క్లాసు.
ఒక క్లాస్ ఒక 3 అవర్స్ మాట్లాడుతున్నాడు. ఏది జూమ్ కాల్లో. ఆ 500 కట్టి జాయిన్ అయిన వాళ్ళు నేను కూడా ఒకడిని. ఎందుకు చెప్తున్నానంటే అంత వాల్యుబుల్ వ్యక్తి, అంత అంత విషయం తెలిసిన వ్యక్తి, నాలెడ్జ్ కలిగిన వ్యక్తి, దేవుని గురించి ఒక మంచి ఆలోచన దృక్పథాలు బోధించే వ్యక్తి ఒక ఫ్రెండ్ గా ఉన్నాడు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తే పాపం కాదనలేదు. పాపం వస్తున్నాడు, జూమ్ కాల్లో జాయిన్ అవుతానన్నాడు. కనుక ప్రతి వారానికి ఒక గెస్ట్ స్పీకర్ నేను పిలుస్తాను. ఖచ్చితంగా నేను పిలుస్తున్నందుకు దయచేసి విశ్వాసులైనటువంటి మీరు కొద్దిగా యాక్టివ్ గా మీ కుటుంబాలతో మీ ఫ్యామిలీస్ తో ఈ ప్రేయర్ లో జాయిన్ అవ్వండి. తెలిసిన వారికి చెప్పండి, తెలిసిన వారిని జాయిన్ అవ్వమని చెప్పండి. కొంతమంది వచ్చి కొంతమంది రాక, దయచేసి అది మంచిది కాదు. మేము ఒక పని కట్టుకొని ఒక ఒక బాధ్యతాయుతంగా మేము దీన్ని చేస్తున్నాం కనుక మీరు కూడా అదే విధమైనటువంటి ప్రోత్సాహం, మీరు అంటే టయానికి రావటం, వాక్యం వినటం, ప్రార్థన చేయటం, చేయమన్న ప్రార్థన చేయటం, ఈ విధంగా మనం కొద్దిగా ఆ సెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయటం మంచిదని నేను ఆశపడుతున్నాను. దయచేసి శుక్రవారం మాత్రం గుర్తుపెట్టుకునండి, ఒక అద్భుతమైన అవకాశం. నేను ఆ రోజు ప్రార్థనకు చేయటం జరగదు, కొద్దిసేపు స్తోత్ర ప్రార్థన చేసి సేవకులకు నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే ట్రాన్స్లేషన్ కూడా ఉంటది కాబట్టి. ఆయన ముంబైలో చాలా పెద్ద సేవకుడు, మినిస్టర్స్ కి వెళ్ళి ప్రార్థనలు చేసి వాక్యం చెప్పి పిలిపించుకుంటారనమాట. అలాంటి ఒక రకమైనటువంటి పెద్ద పెద్ద సేవకులు, తమిళనాడులోని సేవకులందరికీ మెంటర్ అన్నమాట ఆయన. చాలా మంది ఆత్మీయ పిల్లలు తమిళనాడులో పెద్ద సేవ చేస్తున్నారు ఆయన. అందుకని మనం భాగ్యవంతులం. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? ఏదైనా మాట్లాడేది ఉందా? ఓకే, సరే, ప్రార్థన చేస్తాను, ముగింపు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. యేసయ్యా మీకు స్తోత్రం, మీరు అనుగ్రహించిన మంచి దినం కొరకై వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు దయచేసిన ఈ ధన్యత కొరకై స్తోత్రం. ప్రతి ఉదయకాలం అయినా మీ సన్నిధానంలో చేతులు ఎత్తినట్లుగా, ప్రార్థించినట్లుగా, యేసయ్యా తండ్రి మీ సముఖమునకు చేరినట్లుగా, మీ గుడ్నెస్ ని, మీ మంచితనాన్ని అర్థం చేసుకున్నట్లుగా మీరు అనుగ్రహించిన కృప కొరకై వందనాలు. మీరు మారని దేవుడు అయ్యా. మీ ప్రేమ మారబోవటం లేదు. మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం. ప్రేమించుచున్నావా ప్రభువా అంటే ప్రేమించుచున్నానని ఎప్పుడు నువ్వు చెప్పగలిగిన స్థితిలో మీరున్నందుకు వందనాలు. యేసయ్యా ప్రేమించుచున్నావా ప్రభువా అని సందేహపు మాటలు, అవిశ్వాసపు మాటలు ఎక్కడ కూడా మా జీవితంలో రాకుండా, యేసయ్యా మీ ప్రేమను గుర్తెరిగి విశ్వాస విషయంలో బలవంతులగునట్లుగా మీ బిడ్డలకి కృప దయచేయండి. ప్రతి కుటుంబాలలో సమృద్ధిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అధికంగా పెరుగునుగాక, అవసరతలు తీర్చబడునుగాక. యేసు నామములో కుటుంబాలలో ప్రొవిజన్ సమృద్ధిగా ఉండునుగాక. యేసు నామములో ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉండునుగాక. యేసు నామములో కుటుంబంలో మీ దీవెన 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 సంతోషం యేసు నామములో ఉండునుగాక అని ప్రకటిస్తున్నాను. అద్భుత సహాయం చేయండి, బలపరచండి. యేసయ్య కొరతలు సంధించండి, నూతన కార్యాలు చేయండి. సంపూర్ణ చిత్తం నెరవేర్చమని, మీరు మాత్రమే నీ బిడ్డల ద్వారా మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరం పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మళ్ళా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారమే మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలకు దయక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా ప్రియ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, దీవెన, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వరకు మనకును మన కుటుంబాలకు తోడై ఉంటుంది గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమాధానం గలవారై ఆరోగ్యవంతులై భద్రపరచబడండి. దేవుడు ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచును గాక. ఆమేన్. అశ్వితేరా నా వందనాలే. వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అంకుల్ అన్నా, ప్రైజ్ లార్డ్.
ఎలా ఉన్నారు? ఏం సంగతులు? అంత క్షేమేగా? ఆ, చాలా సంతోషం. తగ్గిపోయిందా? ఉమ్. అదే 3 days లో అందరూ 3 days లో ఆల్మోస్ట్ ఆల్. చెప్పండి అన్న. డిశ్చార్జ్ అయ్యారు. ఓకే 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 ఓకే. చాలా సంతోషం. ఆ, అన్నా ఇంకా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? ఫిలిక్స్ దొరై సింగ్ అని నేను మీకు పాంప్లెట్ పంపిస్తాను. ఆయన స్పీకరు.